ఓం శ్రీ మాత్రే నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ వీడియోలో 7 శనివారాల వ్రతం సప్త శనివారాల పాటు ఎలా ఆచరించాలి పూర్తి పూజా విధానాన్ని తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా సప్త శనివార వ్రతానికి కావలసినటువంటి ముఖ్య పూజా సామాగ్రి వెంకటేశ్వర స్వామి చిత్రపటం లేదా విగ్రహం, దేవుని ముందు వెలిగించటానికి 2 కుందులు, పంచపాత్ర, ఉద్ధరిణి, అరివేణి 2 తీసుకోండి. ఒకటి దేవునికి, ఒకటి మనకి. గంట, హారతి ఇవ్వటానికి హారతి పళ్ళెం, పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, అగరబత్తీలు, పత్తితో చేసినటువంటి వస్త్రాలు, యజ్ఞోపవీతం, చామరం, వక్కలు, చిల్లర నాణాలు, బియ్యం, తమలపాకులు, రకరకాల పుష్పాలు, తులసీ దళాలు, పూలమాల, కొబ్బరికాయి, కలశం పెట్టుకునేవాళ్లు కలశపు చెంబు, రవికల గుడ్డ, పీట మీద పరుచుకోటానికి ఒక తువాలు, అరటి పళ్ళు, వివిధ రకాలైన పళ్ళు 7 సంఖ్యలో వచ్చేటట్టు తీసుకోండి. తెల్ల నువ్వులు, బెల్లం, వరిపిండి అంటే బియ్యపు పిండి, ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఒత్తులు, మంచినీరు, చేతులు తుడుచుకోవటానికి ఒక నాప్కిన్, మెడలో ధరించడానికి కండువాలు, పూజాపీఠం, అలాగే మీరు కూర్చోటానికి ఆసనాలు. ఇవి సప్త శనివార వ్రతానికి కావాల్సినటువంటి ముఖ్య పూజా సామాగ్రి. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు పూజాపీఠని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎలా నియమాలను పాటించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. శనివారం రోజున ఉదయాన్నే నిద్ర లేచి తలార స్నానాన్ని ఆచరించాలి. శుభ్రమైనటువంటి ఉతికిన వస్త్రాలను ధరించాలి. ఆ తరువాత మీరు ఎక్కడైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో ఆ స్థలం మొత్తము కూడా మీరు గోమయంతో గాని పసుపుతో గాని ముందుగా అలికి వరిపిండితోటి ముగ్గులు పెట్టుకోవాలి. దానిపైన మీరు పూజాపీఠని పెట్టాలి. పూజాపీఠకి కూడా మొత్తము పసుపు రాసి వరిపిండితోటి ముగ్గులు పెట్టాలి. దానిపైన మీ దగ్గర కొత్త తువ్వాలు ఉంటే దానిని పరవండి. లేదు అంటే గనక ఆ పీట మీదే మీరు వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఉంచండి. ఆ తరువాత ఒక ప్లేట్లోకి కొంచెం బియ్యం పోసుకోండి. ఆ బియ్యం పైన ఒక తమలపాకును ఉంచి మీరు పసుపుతో చేసినటువంటి వినాయకుణ్ణి ఆ తమలపాకు మీద ఉంచండి. కలశం ఉన్నవాళ్లు కలశపు చెంబును తీసుకొని దాంట్లో కొంచెం నీరుని ఉంచి పసుపు, కుంకుమ, అక్షంతలు, కొంచెం గంధం, రూపాయి కాసు పుష్పాన్ని ఉంచి తమలపాకులు లేదా మామిడి కొమ్మలు ఆ నీటిలో ఉంచండి. కొబ్బరికాయను తీసుకొని పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పింఛం పైకి వచ్చే విధంగా కలశంలో ఉంచండి. ఆ పింఛం పైన రవికల గుడ్డను మడత పెట్టి కొబ్బరికాయ పింఛానికి ఆ రవికల గుడ్డను ఉంచండి. దానికి కూడా గంధముతోటి కుంకుమతోటి బొట్టు పెట్టండి. ఈ కలశాన్ని పూజా పీట మీద కొంచెం కింద బియ్యం పోసి తమలపాకు ఉంచి దానిపైన ఈ కలశాన్ని స్థాపించుకోండి. కలశానికి పుష్పాలతో అలంకరించండి. ఆ తరువాత పీటకు ఇరుప్రక్కలా కూడా 2 దీపపు కుందులను ఉంచి నువ్వుల నూనె పోసి ఒత్తులను వేయండి. ఇప్పుడు పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కొంచెం వరిపిండిని తీసుకోండి, అంటే బియ్యపు పిండి. దీనిలో బెల్లాన్ని పొడి చేసుకొని దానిని ఈ పిండిలో కలపండి. మీ దగ్గర ఆవు పాలు ఉంటే ఆవు పాలతోటి, ఆవు నెయ్యతోటి ఈ చలిమిడిని తయారు చేసుకోండి. ఒకవేళ ఆవు పాలు లేకపోతే కనుక నీటిని, ఆవు నెయ్యిని కలిపి చలిమిడిని తయారు చేసుకోండి. ఇప్పుడు తయారైనటువంటి ఈ చలిమిడితోటి 7 పిండి ప్రమిదలను తయారు చేసుకోండి. శనీశ్వరుని అనుగ్రహం కోసం ఈ పిండి ప్రమిదల్లో తప్పనిసరిగా నువ్వుల నూనెనే పొయ్యండి. మీరు 2 ప్రమిదలై చేసుకుంటాను అంటే ఒక దాంట్లో 3 ఒత్తులు, ఇంకొక దాంట్లో 4 ఒత్తులు వేసుకొని జ్యోతులు వెలిగించండి. లేదు నేను ఒకటే ప్రమిదను పెట్టుకుంటాను అనుకుంటే గనక 7 ఒత్తులు 7 జ్యోతులుగా ఒక్క ప్రమిదలోనే వెలిగించండి. లేదు 7 ప్రమిదలు పెట్టుకుంటానంటే 7 కూడా మీరు 7 ఒత్తులను వేసి
మీరు జ్యోతులను వెలిగించండి. 7 ప్రమిదలను పెట్టుకునే వాళ్ళు ఒక్కొక్క ప్రమిదలో 2 ఒత్తులు లేదా 3 ఒత్తులు మీ ఇంట తీరును బట్టి వాటిని కలిపి 7 జ్యోతులు వెలిగించాలి. ఇప్పుడు ఈ చలిమిడితో చేసినటువంటి ఈ ప్రమిదలు మీరు ఎన్నైతే చేసుకున్నారో వాటన్నిటినీ కూడా పూజా పీట మీద ఒక తమలపాకు వేసి లేదా ఒక చిన్న ప్లేట్లు పెట్టి వాటి మీద ఈ పిండి ప్రమిదలను ఉంచండి. దీంతోటి పూజా పీట మొత్తము కూడా సిద్ధమవుతుంది. ఇక ఈ వ్రతానికి కావాల్సినటువంటి ముఖ్య నైవేద్యాలు తెల్ల నువ్వులు, బెల్లము పొడి 2 కలిపి దంచి చిమ్మిలిని తయారు చేసుకోవాలి. వాటితోటి 7 చిమ్మిలి ఉండలను తయారు చేసుకోండి. ఇది ముఖ్యమైనటువంటి నైవేద్యం. అలాగే ఏవైనా ఫలాలు 7 సంఖ్యలో ఉండాలి. ఇంకా మీ యథాశక్తి కొలిది ఏవైనా నైవేద్యాలు, క్షీరాన్నం, పులిహోర, గారెలు ఇలాగా మీ శక్తి కొలిది నైవేద్యాలను తయారు చేసి స్వామివారికి నివేదించవచ్చు. దీంతో పూజా పీట అలాగే ప్రసాదాలు అన్నీ కూడా సిద్ధమవుతాయి. ఇప్పుడు దంపతులు ఇరువురు కూడా మెడలో కండువాలు ధరించి మీ ఆసనాల మీద ఆసీనులు కండి. పూజను ప్రారంభిద్దాం. ముందుగా విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇప్పుడు దీపాలను వెలిగించి దీపపు కుందులకు కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాన్ని ఉంచి అలంకరించి ఆ దీపానికి నమస్కరించుకోండి. ఆగమార్ధంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు గంటను మోగించండి. ఇప్పుడు ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ. నీటిని స్వీకరించండి. ఓం నారాయణాయ స్వాహ. మరలా తీసుకోండి. ఓం మాధవాయ స్వాహ. మరలా తీసుకోండి. ఓం గోవిందాయ నమః. చేతిని కడిగేసుకోండి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు 2 అక్షంతలను వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ చేయండి. లేదు అంటే ఈ రకంగా చేసుకోండి. పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ వసంకరం. ఇప్పుడు సంకల్పం. మమ ఉపాత దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆజగ్ బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన. ఇక్కడ సంవత్సరం పేరు చెప్పండి. ఆయనే ఉత్తరాయణమా దక్షిణాయనమా అనేది ఇక్కడ చెప్పండి. ఋతౌ ఏ ఋతువు ఇక్కడ చెప్పండి. మాసే మీరు ఏ మాసంలో చేస్తున్నారో ఆ మాసం పేరు ఇక్కడ చెప్పండి. పక్షే కృష్ణపక్షమా శుక్లపక్షమా అనేది ఇక్కడ చెప్పండి. తిథౌ ఈ రోజు తిథి ఇక్కడ చెప్పండి. వాసరే ఏ రోజున చేస్తున్నారో ఆ వారం పేరు ఇక్కడ చెప్పండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్ గోత్రః మీ గోత్రం పేరు చెప్పండి. నామధేయః మీ ఇంటి పేరుతో సహా ఇంటి యజమాని ఇక్కడ పేరును చెప్పండి. శ్రీమతః గోత్రస్య మీ శ్రీమతి గోత్రం పేరు ఇక్కడ చెప్పండి. నామధేయస్య ఆమె పేరును చెప్పండి. అలాగే మీ పిల్లల పేర్లను కూడా ఇక్కడ చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ వెంకటేశ్వర దేవతా ప్రీత్యర్థం అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన ధాన్య సమృద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం సకల లోక కళ్యాణార్థం స్థిత శనేశ్వర దోష పరిహారార్థం అలవేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రసాద సిద్ధ్యర్థం సప్త శనివార వ్రత కల్పోక్త విధానేన యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ ఉద్ధరిణిలోని నీటిని తాకండి. ఇప్పుడు కలశారాధన.
పంచపాత్రలో ఒక పుష్పాన్ని కొన్ని అక్షంతలను వేసి దానిపైన మీ కుడి చేతిని ఉంచి ఇలా చెప్పే మంత్రాన్ని వినండి. కలిసస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్త ద్వీప వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదో హ్యదర్వణః అంగేశ్చ సహిత సర్వే కలసాంబు సమాశ్రితః. ఇప్పుడు పుష్పాన్ని కలశంలో తిప్పుతూ ఉండండి. గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ వెంకటేశ్వర స్వామినః పూజార్థం దురితక్షయకారకః కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. పుష్పంతోటి పంచపాత్రలోని నీటిని తీసుకొని స్వామివారి మీద, పూజా ద్రవ్యాల మీద, మీ మీద చిలకరించుకోండి. ఇప్పుడు విఘ్నేశ్వర షోడశోపచార పూజను ప్రారంభిద్దాం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనః శృణ్వనోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పాన్ని ఉంచండి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఆసనార్థం రత్నసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. నీటిని చిలకరించండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మరలా నీటిని చిలకరించండి. ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలా నీటిని చిలకరించండి. స్నపయామి, వస్త్రయుగ్మం సమర్పయామి. పతితో చేసిన వస్త్రాలను సమర్పించండి. ఉపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని సమర్పించండి. శ్రీగంధం సమర్పయామి. గంధాన్ని చిలకరించండి. అక్షతాం సమర్పయామి. అంగపూజాం సమర్పయామి. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. మూడొత్తుల్ని వెలిగించి స్వామివారికి ధూపాన్ని సమర్పించండి. దీపం దర్శయామి. దీపానికి నమస్కరించుకొని స్వామివారికి చూపించండి. గుడసకలం నైవేద్యం సమర్పయామి. బెల్లం ముక్కను స్వామివారికి నివేదించండి. తాంబూలం సమర్పయామి. ఉత్తరాపోసనం సమర్పయామి. నీరాజనం సమర్పయామి. మంగళహారతిని ఇవ్వండి. అంతరపుష్పం సమర్పయామి. కొంచెం అక్షింతలు, పుష్పాన్ని స్వామివారి మీద ఉంచండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కొన్ని అక్షంతలు స్వామివారి మీద వెయ్యండి. అనయా షోడశోపచార పూజయ భగవాన్ సర్వదేవాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. కొన్ని అక్షింతలు, పుష్పాలు నీటితో సహా వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్యామి. స్వామివారి దగ్గర ఉంచిన అక్షింతలను కొన్ని మీ శిరసు పైన ధరించండి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి షోడశోపచార పూజ ప్రారంభం. ధ్యానం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకేకనాథం. అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి. కొన్ని పుష్పాలను, అక్షింతలను స్వామివారి పైన ఉంచండి. ఆవాహనం. ఆవాహయామి దేవేశ సిద్ధ గంధర్వ సేవిత పూజాం స్వీకురు మద్దత్తాం ప్రసీద కరుణానిధే. అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహయామి. అక్షింతలు వెయ్యండి. రత్న సింహాసనం. దేవదేవ జగన్నాథ ప్రణత క్లేశనాశన రత్న సింహాసనం దివ్యం గృహాణ మధుసూదన. అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. రత్న సింహాసనం సమర్పయామి. కొన్ని అక్షంతలను స్వామివారి పైన ఉంచండి. పాద్యం. వాంఛితం కురు మే దేవ దుష్కృతం చ వినాశయ. పాద్యం గృహాణ భగవాన్ మాతురు సంగ సంస్థిత. అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పాద్యం సమర్పయామి. పుష్పంతోటి నీటిని చిలకరించండి. అర్ఘ్యం. కురుష్వ మేధయాన్ దేవా సంసారార్తి భయాపహ కుసుమాక్షత సంయుక్తం గృహానార్ఘ్యం నమోస్తుతే. అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. మరలా నీటిని చిలకరించండి. ఆచమనం. నమ సత్యాయ శుద్ధాయ నిత్యాయ జ్ఞానరూపిణే
గృహాణాచమనం దేవ సర్వలోకేకనాయక అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ముఖే ఆచమనం సమర్పయామి. ఇప్పుడు పంచామృత స్నానం. దధి క్షీరాజ్య మధుభిః శర్కరా ఫలమిశ్రితం పంచామృత స్నానమిదం గృహాణ పురుషోత్తమా. అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలతోటి స్వామివారిని అమ్మవారిని అభిషేకించండి. ఇప్పుడు శుద్ధోదక స్నానం. గంగా గోదావరి కృష్ణ కావేర్యాది నదీ జలైః శుద్ధోదక స్నానమిదం పాదోద్భూత సురాపగా. అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం. తప్త కాంచన సంకాసం పీతాంబరమిదం హరే గృహాణ శ్రీ జగన్నాథ శ్రీనివాస నమోస్తుతే. అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. పత్తితో చేసినటువంటి వస్త్రాలను స్వామివారికి సమర్పించండి. ఉపవీతం. బ్రహ్మ విష్ణు మహేశానై నిర్మితం బ్రహ్మసూత్రకం యజ్ఞోపవీతం గృహ్లీష్వ సప్తశైలా శిరోమణే. అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. పత్తితో చేసిన యజ్ఞోపవీతాన్ని స్వామివారికి సమర్పించండి. గంధం. చందనాగరు కస్తూరి ఘనసార సమన్వితం గంధం గృహాణ గోవింద పరమామోదపూరితం. అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి. చందనాన్ని సమర్పించండి. పుష్పాలు. సుగంధిని సుపుష్పాణి జాజీ కుందముఖాని చ మాలతీ వకుళాదీని పూజార్థం ప్రతిగృహ్యతాం. అలవేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః పుష్పాంజలి సమర్పయామి. కొన్ని పుష్పాలను స్వామివారి పాదాల చెంత ఉంచండి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అంగపూజ. శ్రీ వెంకటేశ్వరాయ నమః పాదో పూజయామి. శ్రీ వెంకటాచలాధీశాయ నమః గుల్భో పూజయామి. శ్రీ ప్రదాయకాయ నమః జంఘే పూజయామి. పద్మావతీ పతయే నమః జానూని పూజయామి. జ్ఞానప్రదాయ నమః ఊరుం పూజయామి. మహాభాగాయ నమః కటిం పూజయామి. నిర్మలాయ నమః ఉదరం పూజయామి. విశాల హృదయాయ నమః హృదయం పూజయామి. పరిశుద్ధాత్మనే నమః స్తనౌ పూజయామి. పురుషోత్తమాయ నమః భుజౌ పూజయామి. సర్వహస్తాయ నమః హస్తౌ పూజయామి. వరప్రదాయ నమః కంఠం పూజయామి. లోకనాథాయ నమః స్కంధౌ పూజయామి. సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. రసజ్ఞాయ నమః నాసికాం పూజయామి. పుణ్యశ్రవణ కీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. పుల్లాంబుజ విలోచనాయ నమః నేత్రే పూజయామి. వర్చస్వినే నమః లలాటం పూజయామి. సహస్రశీర్షాయ నమః శిరః పూజయామి. రమ్య విగ్రహాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి. అలమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇక్కడ మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తర శతనామావళి, అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళి, పద్మావతి అష్టోత్తర శతనామావళి, వీటితో పాటు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు అన్నీ కూడా పఠించవచ్చు. ఇవి పఠిస్తున్నంతసేపు కూడా తులసీ దళాలతో, అక్షంతలతో, పుష్పాలతోటి స్వామివారిని, అమ్మవారిని అర్చించండి. ఇప్పుడు ధూపం. దశాంగం గుగ్గులోపేతం గోఘృతేన సమన్వితం ధూపం గృహాణ దేవేశ సర్వలోక నమస్కృత. అలమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః ధూపమాగ్రాపయామి. దీపం. త్రిలోకేశ మహాదేవక సర్వజ్ఞాన ప్రదాయక దీపం దాస్యామి దేవేశ రక్ష మాం భక్తవత్సల. అలమేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః దీపం దర్శయామి. ధూప దీపానంతరం ఆచమనం సమర్పయామి. దీపాలను స్వామివారికి, అమ్మవారికి చూపించి కొన్ని నీటిని ఉద్ధరిణితోటి చూపించి పక్కగా వదిలేయండి. ఇప్పుడు నైవేద్యం. మీరు తయారు చేసినటువంటి ప్రసాదాలను, ఫలాలను అన్నిటినీ కూడా స్వామివారి ముందు ఉంచి నివేదన చెయ్యండి.
సర్వభక్షైశ్చ భోజ్యైశ్చ రసైః షడ్భిః సమన్వితం నైవేద్యం తు మయా నీతం గృహాణ పురుషోత్తమా. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. ఉదయాన నైవేద్యం సమర్పించే వాళ్ళు సత్యం వర్తేన పరిశించామి అనండి. సాయంత్రం వ్రతాన్ని ఆచరించి నైవేద్యాన్ని సమర్పించే వాళ్ళు ఋతం త్వ సత్యేన పరిశించామి అని చెప్పండి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతమస్తు అమృతాపిదానమసి. ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. 3 సార్లు ఉద్ధరిణితో నీటిని చూపించి పక్కగా వదిలేయండి. తాంబూలం పూగే ఫలైశ్చ కర్పూరైః నాగవల్లీ దళైర్యుతం జగన్నాథ శ్రీనివాస తాంబూలం ప్రతిగృహ్యతాం. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. మీ దగ్గర తాంబూలం ఉంటే తాంబూలాన్ని సమర్పించండి, లేదంటే అక్షింతలను సమర్పించండి. ఇప్పుడు మంగళ నీరాజనం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ స విభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సకృతాయాస్తు మంగళం. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. మంగళ నీరాజనం సమర్పయామి. నీరాజనంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మంత్ర పుష్పం. ఇప్పుడు చేతిలోకి కొన్ని పుష్పాలను అక్షింతలను తీసుకోండి. నానా సుగంధ పుష్పాణి యథా కల్పోద్భవాని చ పుష్పాంజలిం మయా దత్తం గృహాణ శ్రీ వెంకటేశ్వర. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఇప్పుడు ప్రదక్షిణ నమస్కారం. కొన్ని అక్షింతలు చేతిలో పట్టుకొని ప్రదక్షిణలు చేయండి. యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు వివిధ ఉపచారాలు. ఛత్ర చామర గీత నృత్య ఆందోళిక అశ్వారోహణ గజారోహణ సమస్త రాజోపచారాన్ మనసా సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవా పరిపూర్ణం తదాస్తు తే. అనయా యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః. అలమేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత సుప్రసన్నః సుప్రీతో వరదో భవతు. చేతిలోకి కొన్ని అక్షంతలు తీసుకొని నీళ్లు పోసుకొని ధారకట్టి వదిలేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి నమః. ప్రసాదం శిరసా గృహ్యామి. స్వామివారి పాదాల చెంత ఉన్న పుష్పాన్ని గాని అక్షంతలు గాని శిరస్సు పైన ధరించండి. దీంతో స్వామివారి షోడశోపచార పూజ సమాప్తం. ఇప్పుడు వ్రత కథను చెబుతాను. అక్షింతలను చేతిలో పట్టుకొని శ్రద్ధగా కథను ఆలకించండి. శ్రీ వెంకటేశ్వర మహత్యం. సౌనకాది మునులతోటి మహాసూతుడు ఇట్లా చెప్పసాగినాడు. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాల గురించి వివరిస్తున్నాడు. అక్కడికి ఆయన మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు దీవించాడు. నారదుడు, తండ్రి, వచ్చేది కలియుగం కదా, దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు. మరి ప్రజలు ఆ శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు, నాయనా, నీ ప్రశ్న లోక శ్రేయస్సును కోరేదిగా ఉన్నది. సంతోషం. ఆ భగవానుడు కరుణామయుడు. తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు. చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుంది అని నారదుడు సంతుష్టుడైనాడు. కలియుగం మొదలైనది. కలిదోష నివారణ
నివారణం కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం చెయ్యాలని సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవ్వరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుంది అని చర్చించారు. వారిలో భృగు మహర్షి లేచి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకొని వస్తానన్నాడు. ఆయన మహాతపశాలి. తన తప ప్రభావముతో తన కుడికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు. మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు. ఆయన ముందుగా బ్రహ్మలోకానికి వెళ్లారు. బ్రహ్మదేవుని ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగువు మీద కోపం వచ్చి మర్యాదలు చెయ్యలేదు. దానితో భృగు మహర్షికి కోపము వచ్చి, మహాతపశాలినైన బ్రహ్మర్షినైనా నీ అంతవాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావా? సృష్టికర్తనని అహంకరిస్తున్నావా? నీవు భూలోకములో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపించాడు. తరువాత కైలాసానికి వెళ్లాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనంద నాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపావిష్ఠుడై, మహేశ్వర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు. కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు. ఆ తరువాత విష్ణులోకానికి వచ్చాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరస సల్లాపాలు ఆడుతున్నాడు. ముని రాకను గమనించలేదు. భృగువు వెళ్లి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. భూమి దద్దరిల్లింది. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమ శాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాక చేత వైకుంఠమే పావనమైనది. మీ రాకను గమనించలేని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలు ఒత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాన నేతరాన్ని చిదిపివేశాడు. భృగు మహర్షికి గర్వభంగం అయ్యింది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, మీ వంటి సత్యగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షకునిగా తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోనూ పరమ సాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు. మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికే దారపోసినారు. అక్కడ వైకుంఠములో లక్ష్మీదేవికి కోపము వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తే తనను గౌరవించలేదు. అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగములో అధర్మం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతోటి భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిశీలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్ర కామేశి చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కళలతో ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు
చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతికి ఇచ్చి వివాహము చేశాడు. ఆకాశరాజు తరువాత తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామముతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమాను శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు. అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్ప వృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైన శనీశ్వరునికి తన నెవ్వరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు. ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. అందరినీ పూజించినట్లు నన్ను పూజించటం లేదు. ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, శనేశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీల నల్లని వర్ణుడివి, నేను నీలవర్ణుడినే. నువ్వు శనిదేవుడవు, నేను శనిదేవుడనే. నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు సప్తగ్రహానివి, నేను సప్తగిరీసుడను. సామాన్య మానవులకు ఈ విశేష నియమాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త శని దోషాల నుండి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యాది ఐశ్వర్యాలతో సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయము ఏమీ లేదు అని వరమిచ్చాడు. సౌనకాది మహామునులంతా సూర్యుడు చెప్పిన ఈ కథను విని చాలా ఆనందించి సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే వారి కథలను కూడా వినిపించుమని అతనిని అడిగారు. సూర్యుడు చెప్పడం ఆరంభించాడు. కుమ్మరివాణి భక్తి 2వ కథ. ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామి గాను, త్రేతాయుగమున శ్రీరాముని గాను, ద్వాపర యుగమున శ్రీకృష్ణుని గాను, కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామి గాను వెలిసెను అని చెప్పబడి ఉన్నది. తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అను కుమ్మరివాడు ఒకడు కలడు. అతడు పేదవాడు. కుండలను తయారు చేసి వానిని అమ్ముకొని జీవించెడివాడు. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజించవలయునని యున్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అతి అవకాశము ఉండేది కాదు. అందువలన తాను సారెపై కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకొనెను. సారెపై కుండలను తయారు చేయునప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుచుండెడివాడు. అచ్చట అతడు పనిచేసినంత కాలము వాని చేతికి అంటినటువంటి మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుచుండుట తనకి నిత్య కృత్యమయ్యెను. ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు. అతను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినము వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతోటి అర్చించెడివాడు. అతడు పూజించి ఉంచినటువంటి బంగార పూల స్థానమున మట్టి పువ్వులు స్వామివారి వద్ద నుండెడివి. తొండమానుడు ఈ విషయమును గమనించెను. తాను ఉంచిన బంగార పూలు స్థానమున మట్టి పువ్వులు ఉండుట వానికి అర్థము కాలేదు.
అర్చకులు తాను ఉంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచారని అనుకొనెను. తన భటులను కాపలాగా నుంచెను. రాజు ఎన్ని విధములుగా యత్నించెనను బంగారు పూల స్థానమున మట్టి పూలే స్వామివారి యందు ఉండెడివి. మహారాజునకు మానసిక వ్యాధి పెరిగెను, చింతాపీడితుడయ్యెను. వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను. రాజా, సమీప గ్రామమున భీముడు అను కుమ్మరివాడు ఒకడు ఉండెను. అతడు కుండలు చేయుచు చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్ద ఉంచెడివాడు. అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించు మూఢభక్తుడు. నా స్మరణమును ధ్యానమును విడువని అతడు మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచటకి నా సన్నిధానమునకు చేరుచున్నవి. నీ ఉంచినవి బంగారు పువ్వులు. అతడు ఉంచిన పూలయందు నిలువలేక అదృశ్యమయుచున్నవి. భక్తితో అతడు నీకంటే ఉత్తముడు, విచారింపకము అని ఆ రాజును ఊరడించెను. తనను మించిన భక్తుడొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి. తన కలను స్వామివారి మాటలను విని పరిశీలించుటకై వెంకటాచలమునకు సమీపమున ఉన్న పల్లెలలో భటులతో కలిసి తిరుగసాగాను. ఒక పల్లెలో సారపై కుండలు ఉంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి సమీపమున ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడునట్లు నేర్పుగా విసురుచు కుండలను చేయు భీముణ్ణి చూసెను. రాజు వానిని చూసి ఆశ్చర్యపడెను. రాజు భీముని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా? నీకు పూలకు పుష్పములు దొరకటలేదా? నీవు సారెను త్రిప్పుచు వచ్చిన మట్టిని పుష్పముగా చేసి స్వామివారి వద్ద పడునట్లు విసురుట విచిత్రముగా నున్నది. నీ ఉద్దేశ్యము వివరింపుమని అడిగెను. భీముడు రాజునకు నమస్కరించి, మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను. స్వామివారిని పూజించుట ఎట్లో తెలియని వాడను. పూజా విధము నెరుగని వాడను. నేను దరిద్రుడను. కుండలను చేయనిదే నా కుటుంబమునకు గడువదు. కావున నేను ఉదయము నుండి సాయంకాలము వరకు కుండలను చేయక తప్పదు. పూజా విధానము తెలియని వాడను. కుటుంబ పోషణకై కుండలను చేయక తప్పదు. ఇట్టి నేను తీరిక లేక ఇట్లు చేయుచున్నాను. క్షమింపుడు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే నమ్మిన వాడను. చేతికి అంటిన మట్టినే పుష్పములుగా చేసి ఇట్లు స్వామి వారిని తలుచుకొనుచు సారె వద్ద నుంచి లేవరాని స్థితిలో నుండుటచే ఇట్లు మట్టి పువ్వులను స్వామివారి కడ పడునట్లు విసరుచున్నాను అని భయ భక్తులతో వినయముగా మహారాజునకు తన పరిస్థితిని వివరించెను. కుమ్మరి వాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరి వాని భక్తికి మెచ్చి వానికి ధనమును ఇచ్చి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గమునకు చేరెను. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చినవాడై తనకు ఇక నుండి ప్రసాదములన్నీ కూడా మట్టి పాత్రలలోనే నివేదించవలయునని తొండమాన్ మహారాజునకు కలలో కనిపించి చెప్పాను. ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఆచారమును పాటించుచు మట్టి కుండలలోని ప్రసాదమును స్వామివారికి నివేదన చేయుచున్నారు, ఆరాధించుచున్నారు. తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్య ఉత్సవములు, రథోత్సవములు, సమారాధనలు మున్నగు వానిని జరిపించుచు చివరకు మరణించి విష్ణులోకమునకు చేరెను. 3వ కథ. శనివార వ్రత కథ. దేవదత్త దంపతుల కథ. పూర్వకాలము కాంచీపురములో దేవదత్తుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారి ఇద్దరు అతిథుల్ని, అభ్యగతుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనకు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనానంతరము ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని, ఆ అపమృత్యు దోష
పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అట్లు శనేశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలయునని చెప్పాను. అమ్మ, నీవు శ్రద్ధ వహించి నీ భర్తకు కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకొని తన దారిని తాను వెళ్ళాడు. దేవదత్తునికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులిద్దరూ బ్రహ్మ ముహూర్తాన తెల్లవారుజామున 4 గంటలకు లేచి స్నాన ధ్యానాదులను నిర్వహించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు ఉదయం అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల ద్రాక్షలు 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు 7 లడ్డూలు కూడా నైవేద్యంగా సిద్ధం చేసుకొని సాయంకాల పూజ చేసుకొని ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వహించారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమలను వర్ణించుకుంటూ కాలక్షేపం చేసి ఏ నడిజాములోనూ కొంచెం నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవిగా స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమ సాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయింది. అతనికి రాబోయే జన్మలలో ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతనికి పూర్ణ ఆయుర్దాయం కలవానిగా చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షములు అనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడయ్యను. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వివరించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలను పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకట నాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేదు. ఈ సప్త శనివార వ్రతములో ఆయన నారాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూదుడు సౌనకాది మహామునులకు వివరించారు. వారు విని ఆనందించారు. కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము. భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని అర్చించిన వారికి ఇహపర లోకముల యందు భోగ భాగ్యములు కలుగును. శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు అన్ని తీరును. గ్రహ బాధలు పోవును. సంపదలు భోగములు కలుగును. వారికి వారి కుటుంబమునకు సర్వ శుభములు కలుగును. శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకొనిన వారు ధన్యులు. శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవతా స్వరూపుడు. ఆయనను అర్చించినచో అందరు దేవతలను అర్చించినట్లే అగును. ఆయన సంతోషించినచో దేవతలు అందరూ సంతోషించినట్లే. పూజలో వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరముల కన్నను మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యములు. కావున మనము అందరమును యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము
పొందుట మన కర్తవ్యము, బాధ్యత. ఓం నమో భగవతే వెంకటేశాయ. మీ చేతిలో ఉన్న అక్షింతలను కొన్ని స్వామివారి మీద వేసి మిగిలినవి మీ ఇంటి సభ్యులు అందరూ కూడా మీ శిరస్సుల పైన ధరించండి. సప్త శనివార వ్రతాన్ని ఏదైనా కోరిక కోరుకొని మీరు ఆ కోరిక కోసమే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటే కనుక మీరు ఒక ముడుపును కట్టండి. ఒక పసుపు రంగు గుడ్డని గాని లేదా తెలుపు రంగు గుడ్డని పసుపులో తడిపి ఆరబెట్టుకొని ఆ గుడ్డనైనా సరే తీసుకొని దాంట్లో మీ యథాశక్తి కొలది దక్షిణ ఉంచండి. ఉదాహరణకు 11 రూపాయలు, 101 రూపాయి, 116 ఇలాగా మీ శక్తిని బట్టి ముడుపు కట్టి స్వామివారి పాదాల చెంత ఉంచండి. 7 శనివారాలు కూడా మీరు ఈ ముడుపును స్వామివారి పాదాల చెంత ఉంచి మీరు అర్చించాల్సి ఉంటుంది. 7 శనివారాలు వ్రతం పూర్తి అయిన తరువాత మీరు వెంకటేశ్వర స్వామిని తిరుమలకు వెళ్లి దర్శించుకొని ఆయన హుండీలో ఈ ముడుపును వెయ్యాలి. దాంతో మీ 7 శనివారాల వ్రతం సంపూర్ణమవుతుంది. ఒకవేళ ఏదైనా కారణాల చేత మీకు వెంటనే తిరుమల వెళ్లటం కుదరకపోతే వ్రతం 7 వారాలు అయిపోయిన తరువాత మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి వెళ్లి దర్శనం చేసుకొని మీరు ఎప్పుడైతే తిరుమలకు వెళ్తారో అప్పుడు ఆ ముడుపుని వెంకటేశ్వర స్వామి హుండీలో వెయ్యండి. ఇదే విధంగా మీరు ప్రతి శనివారము కూడా స్వామివారి పూజను నిర్వహించాల్సి ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ నమః. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదార్పణమస్తు. స్వస్తి.